ద్రౌపదిని పాండవులను పూజించే ఏకైక దేవాలయం గురించి తెలుసుకుందాం. శ్రీ ధర్మరాయస్వామి ఆలయం. ఈ ఆలయం పాండవులు మరియు వారి భార్య ద్రౌపదిని పూజించడానికి నిర్మించబడిన ఏకైక ఆలయం. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ప్రవేశ ద్వారం వద్ద అద్భుతమైన అలంకారాలతో గోపురం ఉంది. ధర్మరాజు, కృష్ణుడు, అర్జునుడు, ద్రౌపది, భీముడు ఇక్కడ పూజించబడతారు. ఈ ఆలయం యొక్క వాస్తుశిల్పం విజయనగర సామ్రాజ్యంలోని ప్రముఖ నిర్మాణ శైలితో పాటు పశ్చిమ గంగ మరియు పల్లవ రాజవంశాల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఈ ఆలయం సుమారు 800 సంవత్సరాల నాటిదని నిర్ధారించబడింది. 16వ శతాబ్దంలో బెంగళూరు నగరాన్ని కెంపెగౌడ నిర్మించినప్పుడు శ్రీ ధర్మరాయస్వామి ఆలయం విమానగోపుర కలశాన్ని కేంద్ర బిందువుగా ఉంచి నగరంలోని 4 మూలల్లో కెంపెగౌడ గోపురాలను నిర్మించినట్టు తెలిసింది. ఈ ఆలయంలో కరగ ఉత్సవం మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో ఘనంగా జరుపుకుంటారు. కరగ ఉత్సవం ప్రతి సంవత్సరం ఈ ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. ఈ వీధి ఊరేగింపుకు ఒక పూజారి నాయకత్వం వహిస్తారు. స్త్రీవేషం ధరించి కరగ అనే మట్టికుండను తలపై పెట్టుకొని ద్రౌపదికి అంకితమైన ఆచారంలో పాతనగరం వీధుల్లో నృత్యం చేస్తారు. మహాభారత యుద్ధం తర్వాత తిమిరాసుడు అనే రాక్షసుడితో పోరాడేందుకు ద్రౌపది వీరకుమారులు అనే సైనికుల సైన్యాన్ని ఏర్పాటు చేసిందని పురాణాలు చెప్తున్నాయి. పాండవులు స్వర్గానికి వెళ్తున్నప్పుడు వీరకుమారులు వారిని తిరిగి ఉండమని అడిగారట. ప్రతి సంవత్సరం ఒకసారి భూమికి తిరిగి వస్తానని ఆమె వారికి వాగ్దానం చేసింది. 10 రోజుల పాటు జరిగే కరగ ఉత్సవం ద్రౌపది గృహప్రవేశాన్ని సూచిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ఆలయం బెంగళూరు విమానాశ్రయం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ద్రౌపదిని మరియు పాండవుల్ని పూజించే ఏకైక దేవాలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.